హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇప్పుడు వరకు దేవుని ఆరాధించడంలో, స్తుతించడంలో ఆనందించాం కదా. మరి దేవుని మాటలు కూడా విని బలపరచబడాలని ఎంతమందికి కోరికగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. మాట్లాడినప్పుడు ఇచ్చిపుచ్చుకుంటాం కదండి. ఎవరైనా మాట్లాడుతుంటే ఇద్దరు ఒకసారి మాట్లాడారనుకోండి, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు కదా. అందువల్ల వినడం అనేది చాలా ప్రాముఖ్యం. మన యొక్క ఆరాధన దేవుడు విన్నాడు కదా. ఇక మీదట దేవుని మాటలు మనం వినాలి. ఈవెన్ దావీదు కూడా వినడం అనేది అందరికీ వచ్చేది. చెవి యొగ్గి వాళ్ళకంటే కొద్దిగా అటెన్షన్ పే చేస్తాను వస్తుంది. అది దేవుని కృప, అందరికీ ఉండదు. చాలామంది మనం కూడా రెగ్యులర్గా దేవుని వాక్యం వినడానికి అనేక మెసేజ్లు వింటుంటాం, చర్చకు వస్తుంటాం. కానీ ఎందుకు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి అడిగాం, అసలు మీకు ఏం అర్థమైంది, మిమ్మల్ని మీరు అడుక్కున్నా కానీ ఒక్కొక్కసారి అందదు కదా ఏం వింటున్నాం అనేది, అసలు ఏం నేర్చుకున్నాం, లేదా ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడా. దానికి కారణం ఏంటంటే సంపూర్తిగా వాక్యం ఒక అరగంట గంట మాట్లాడితే అంత మైండ్లోకి వెళ్ళదు. కానీ మనకు దేవుడు మాట్లాడుతుందని పట్టుకోవడానికైనా కానీ మనం అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందువల్ల అటువంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనల్ని అభివృద్ధి పొందాలి. ఆదామును చేసినప్పుడు ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు కదండి. వెన్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ హీ గివెన్ ఇస్ ఓకే, ఇంక్రీజ్, బీ ఫ్రూట్ఫుల్. అంటే దేవుడు మనిషికి పట్ల ఉన్న అంటే దానికి ఆధారం కానీ ఒక ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అలాగే మన క్రైస్తవ జీవితం కోరుకుంటాం కదండి. స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఎదగాలి. పిల్లల్ని చూసుకున్న పుడితే స్థిరంగా ఎదగాలి, వయసుకు తగ్గట్టుగా ఎదగాలి. ఎదగకపోతే అది మంచి సైన్ కాదు కదా. మన ఆర్థిక మనం 10 రూపాయలు సంపాదించుకుంటే అట్లీస్ట్ ఒక 5 రూపాయలు 2 రూపాయలు మిగలాలి. లేదనుకోండి, పోయిన వారం పాస్టర్ గారు చెప్పినట్టు చిల్లు సంచి గురించి మాట్లాడారు కదా. దేర్ ఇస్ యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిజైర్స్ దిస్ ప్రాపర్ కాన్స్టెంట్ గ్రోత్ ఇన్ దేర్ లైఫ్. ఐదర్ ఇట్ ఇస్ స్పిరిచువల్, ఐదర్ ఇట్స్ ఫైనాన్షియల్, ఐదర్ ఇట్స్ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్. సో అన్ని విషయాల్లో మనకి స్థిరమైన అభివృద్ధికరమైన జీవితం కావాలి. కానీ మనకున్న పోరాటమే అది. క్రైస్తవ జీవితంలో కానీ, భార్యాభర్తల సంబంధాల్లో కానీ, అన్నదమ్ముల సంబంధాల్లో కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ వస్తుంటుంది. ఈరోజు ఆనందంగా ఉన్నామంటే రేపు పొద్దున్న ఉండకపోవచ్చు, ఏదో ఒకటి మనల్ని కలిసి వస్తుంటుంది. ఉద్యోగం దొరికింది అనుకుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదో పోవడమో, లేదా ఇంకొకటి నెత్తుకోవడం, అక్కడ ఇబ్బందులు కలగడం, ఇంకొకటి మారడమో. ఎందుకు స్థిరత్వం లేదు? ఒకటి అర్థమైన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో స్థిరమైన ఎదుగుదలను కోరుకుంటున్నాడు. కానీ మన జీవితం ఒక్కొక్కసారి అలాగా కనిపించదు. అలా కనిపించకపోవడం కారణం ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మన జీవితంలో స్థిరమైన నిశ్చలమైన అభివృద్ధి మనకు ఉండాలంటే అన్ని విషయాల్లో, ఒక విషయం కాదు అన్ని విషయాల్లో, అతి ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో చూసుకుందాం. వెన్ గాడ్ డిజైర్స్ ఎ ప్రాపర్ స్టేబుల్ గ్రోత్ ఇన్ అ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఎ ఫైనాన్షియల్ లైఫ్, but we have struggles in it. But what is the reason and how we can overcome and have a stability in our spiritual life or any kind of life? మనం దేవుని గురించి చూస్తే ఆయన స్థిరమైన వాడు, ఆయన నిత్యుడు, ఆయన ఎన్నటెన్నటికి మారినవాడు. వాక్యం ఏం చెప్తుందంటే యెహోవానైన నేను మార్పు లేని వాడని అంది. మనం God is never changes, is unchanging God. But when it comes to us as children of God, there is some kind of changes among us, right? So that the realization that we are not stable, but it is God's will that we should be stable. We should not compromise with our life. Okay, this is the life, is a part of life. It is not necessary because God wants us to have a stability in our life. Even యాకోబు పత్రిక 1:17, James chapter 1 verse 17 says, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతివరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమును గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినా లేదంట.
Our God is such a stable, there is nothing that is shadows of any kind of instability. That means, as a being a Christian, as a children of God, God's will and God desires that our life should always grow up. Our graph should always go up, not down. ద స్టాక్ మార్కెట్లో చూస్తాం కదా, సూచీలు కిందకి మీదకి వెళ్తాయి. కిందకి మీదకి వెళ్ళినా కానీ అది మీదకి వెళ్తూనే ఉండాలి యావరేజ్లో. అంతే కదండి. స్టాక్లో పెట్టుకునే ఉంటారు కదా కొంతమంది, తెలుస్తుంది కదా. ఒకరు ఈరోజు పడిపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత పెరుగుద్దని నాకు ఆశ ఉంటుంది కదా. సో అది మన క్రైస్తవ జీవితంలో ఎందుకు ఉండట్లేదు? ఎందుకు పడుతున్నాం, ఎందుకు లెగిస్తున్నాం, మళ్ళీ ఎందుకు పడుతున్నాం, మళ్ళీ ఎందుకు లేస్తున్నాం? పడి లేచే జంతువులు కొన్ని ఉన్నాయి కదా, వాటితో మనం పోల్చుకోకూడదు కదా. సో దేవుడు మన నుంచి కోరుకుంటున్నట్టు మార్పు లేని నిశ్చలమైన ఆ దేవుడు మనకిచ్చే దీవుల్లో కూడా ఏంటి, నిత్యమైన రక్షణ, నిత్యమైన సంతోషం, నిత్య జీవం. సో దేవుడు మనకు దయచేసిన దీవుళ్ళు కూడా స్థిరమైనవి, నిత్యమని నిలిచేవి. కోల్పోయేవి దేవుడు మనకి ఇవ్వలేదు. సో దేవుడు స్థిరమైన వాడు, దేవుడిచ్చే దీవులు స్థిరమైనవి. తర్వాత దేవుని బిడ్డలను మనం కూడా స్థిరంగా ఆయనలో అన్ని విషయాల్లో ఉండాలనేది దైవ నిర్ణయం. ఏం చెప్పండి, మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం స్థిరంగా ఎదుగుతూ ఉండాలి, మనం తగ్గుతూ పోకుండా. గత సంవత్సరం మనం ఒక 1 మిలియన్ సంపాదించుకుంటే ఈ సంవత్సరం అట్లీస్ట్ ఒక 10 రూపాయలు పెరగాలి కదా. ఒక 2 ఆత్మలు సంపాదించుకోగలిగితే అట్లీస్ట్ ఈ సంవత్సరం 3 ఆత్మలైనా దేవుని దగ్గర నడపగలగాలి. దే షుడ్ బి ఇన్ ఎవ్రీథింగ్, దెర్ షుడ్ బి ఎ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మనల్ని దీవించే దీవుల్లో స్థిరత్వం ఎలా కనిపిస్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఎలాగుంటాడంట? ఎలాగుంటాడు? నీటిగా నాటబడిందే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వేలు అంటాడు. The man who delights in the word of God is compared with the tree that planted by the waters. What it shows is the blessings that God has given us, that we always will be green, always will be fruitful in whatever may be the season. If your life is not speaking the same thing, there is different kind of seasons. One day dryness, you don't feel like reading the Bible, you don't enjoy God's presence. One day there is sickness, one day is happiness. So much, why this is so much of up and downs in our life? So it tells that it is we are supposed to grow and keep on growing, but not decreasing. Even we fall, we should rise. But our rising is again is falling, it became a repeatedly, that is not the thing that God is desiring from us. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో జరిగిన ఒక సంఘటన మీ ముందు నుంచి, ఏ విషయాలు మనం ఎందుకు పడిపోతున్నాం, ఆ పడిపోకుండా ఎలాగ జాగ్రత్త పడాలనే విషయాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. టుడే ఐ వాంట్ టు టేక్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఎక్సడస్, దట్ ఐ వాంట్ టు షో that what really causes us to fail and fail and we drag behind, but what also that we have the steps that we have to take to grow in the Lord. ఫరో గురించి మనం చూసుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఫరోకు చెప్పు, నా ప్రజల్ని పోనిమ్ము. ఫరో వచ్చి చెప్పాడు, మోషే వచ్చి ఫరోకి చెప్పాడు. ఫరోకి ఇష్టం లేదు పంపించడం, ఎందుకంటే ఆ జనుల ద్వారా తన సేవలు పొందుకుంటున్నాడు, ఉట్టిన ఎందుకు వదులుకుంటాడు, వెళ్ళనివ్వను అన్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? తెగుళ్ళు పంపించి మెలికపెట్టి బాధించి కష్టపెట్టి లాస్ట్గా ఒప్పింపజేశాడు. కానీ ఫరో ఒప్పుకున్నాడా? సులువుగా వెళ్ళమంటున్నాడు, కానీ ఏదో ఒక షరతులు పెడుతున్నాడు. మీరు ఇక్కడే ఉండిపోండి, దూరం వెళ్ళొద్దు, మీ భార్య పిల్లల్ని ఇక్కడ ఉంచేయండి, ఇలాగ రకరకాలుగా కొన్ని షరతులకు పెట్టాడు. చివరికి ఒప్పుకోక తప్పలేదు, ఇశ్రాయేలీయులు పైకి వచ్చారు. మన క్రైస్తవ జీవితం కూడా ఇలాగ ఉంటుంది. The Christian life is like a people, those who are in Israel, those are 400 years there was bondage. And God sent his man to tell that Pharaoh that let my people go. Pharaoh was not willing at all. ఇంగ్లీష్ అవసరం అంటారా? తెలుగులో ధారాళంగా మాట్లాడేస్తాను, అందుకు కొంతమంది ఉన్నారు కదా. ఓకే, సో Pharaoh was not willing to send them, but God punished the Egypt with a kind of diseases. Then Pharaoh has to agree, but Pharaoh didn't agree so easily that God's people to let go. He given conditions, various conditions. So for 4 times Pharaoh has given kind of conditions, but Moses never agreed. So from these conditions that he kept are the formula, like compromising formulas that he brought. How and why Moses didn't agree? Because Moses never agreed for the conditions.
to agree, to compromise with the conditions. That is how the Israel could be able to deliver from the Egypt. If any other conditions that Pharaoh brought before the Moses, if Moses agreed, until today Israel could have been slaves. ఫరో పెట్టిన రాజీ ఒప్పందాలకి మోషే ఒప్పుకోకపోవడం వలన ఈరోజు ఇశ్రాయేలీలు స్వతంత్రులైనవారు. ఏ ఒక్కదానికైనా వాళ్ళు ఒప్పుకొనండి, రాజీ పడి ఫరో ఇచ్చిన రాజీకి ఒప్పుకొని ఉంటే వారు ఎప్పుడు స్వతంత్రులు కాకుండా ఉండేవారు. సో ఫరో పెట్టిన ఈ 4 రాజీ సూత్రాలని ఏంటి, దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ఈరోజు చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఎలా రాస్తాడు పౌలు గారు ఏంటంటే, చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే అవి రాయబడి ఉన్నాయంట. Paul is writing that those things that are written, but what has happened to Israel is written so that we may learn from them. సో అవి ఏంటి మనం నేర్చుకోవడానికి ఈరోజు చూద్దాం. ఐగుప్తు లోకానికి, ఫరో సాతానికి, ఇశ్రాయేలీలు దేవుని సంఘానికి సూచనగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళకి జరిగిందే ఇది మనకి జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ ఉదాహరణ తీసుకోవడంలో తప్పలేదు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఈజిప్ట్ రిప్రజెంట్స్ ద వరల్డ్ and Pharaoh represents Satan and Israel represents the church, that is you and me. సో అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు రాజీ పడడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా ప్రజల ప్రతినిధిగా ఎవరున్నారు? ఫరో మోషే ఉన్నాడు. మోషే ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అలాగే మన జీవితంలో కూడా మనం ఒప్పుకోకుండా ముందుకెళ్తేనే, రాజీ పడకుండా ముందుకెళ్తేనే మనం స్వతంత్రం కాగలం. ఒక 2 వారాల క్రితం పాస్టర్ గారు మాట్లాడుతారు, మనం బంధకాల్లోనూ మాట్లాడారు. రకరకాల బంధకం, రక్షించబడినా, దేవుని రక్తంతో కొనబడినా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొన్ని భయాలు మనల్ని పట్టుకొని పీడిస్తున్నాయి. ఆ బంధకాల నుంచి పూర్తిగా మనం బయటికి రావాలంటే మన సాతాను మనం ముందు పెట్టే రాజీ సూత్రాల్ని మనం ఒప్పుకోకూడదు. ఇప్పుడు బైబిల్ తెరవండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 25 నుంచి 32. Exodus chapter 8 verse 25 to 32. The compromising, the option that Pharaoh brought to Israel. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వార్త చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారు కనుల ఎదుట అర్పించినలా వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించదమని అన్రి. Here, Moses came and commanded, or what God commanded, he told let Pharaoh know that let my people go. But Pharaoh said, don't go so far. Be within the country. ఈ దేశంలోనే మీరు బలి అర్పించండి. You sacrifice, the sacrifices or worship the Lord within this country. Don't leave the country. This is the first formula. He agreed, okay, I'm agreeing for you to go, but be here. కదండి, పూర్తిగా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటున్నాడు. మేము వెళ్ళి మా దేవుడిని ఆరాధించాలని మోషే అంటుంటే ఫరో ఏమంటున్నట్టు, మీరు కోరినట్టు ఆరాధించుకోండి, కానీ దేశం వదిలి వెళ్ళి నన్ను వదిలిపెట్టి పోవద్దు. మీరు లోకంలో ఉన్నారు, సాతాను మీకు దాసుడు, మీకు యజమానిగా ఉన్నాడు. ఈ యజమానిని మీరు మార్చొద్దు, లోకాన్ని మార్చొద్దు, కానీ దేవుని ఆరాధించుకోండి. ఇది ఎలాగవుతుంది? నువ్వు క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా? ఉండు. జీవిత విధానాన్ని మాత్రం మార్చుకోవద్దు. నీ యజమానిని మార్చుకోవద్దు, నీ పద్ధతుల్ని మార్చుకోవద్దు. సో అలాగుంటే మనం రక్షించబడినట్ట. క్రైస్తవులు, ఇఫ్ క్రిస్టియన్ ఈస్ హూ థింక్స్ దట్ హీ సేవ్డ్ బట్ హీ స్టిల్ సర్వ్స్ ద ఫారో ఆర్ ద సాటన్ ఆర్ స్టిల్ ఫాలో ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, కెన్ హీ బికమ్ ఎ క్రిస్టియన్? కెన్ హీ డెలివర్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ సిన్? మన క్రైస్తవులు కూడా ఈ జీవితంలో చాలా మనం ఏం చేస్తామంటే లోక పద్ధతులు మనం మానడానికి ఇష్టపడం. సాతాన్ని మనం సేవించకపోవచ్చు, ఆ ఫోటోలు దండలు వేయకపోవచ్చు, పూజలు చేయకపోవచ్చు, కానీ ఆ భయాలు మనల్ని వెంటాడుతున్నాయి. సాతాను అంటే సన్నిధి నుంచి కానీ వాడి తత్వం నుంచి కానీ పారిపోవడానికి మనం ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఫరో ఏమన్నాడు? కుదరదు అన్నాడు. ఫరో ఎందుకు కుదరదు అనడానికి 2 కారణాలు ఉన్నాయి. There are 2 reasons why Pharaoh said no. One thing he said that what the worship that we do, the Israelites will not like it. Even they may kill us. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
మన క్రైస్తవుని యొక్క ఆరాధన లోకానికి ఎప్పటికీ అర్థం కాదు. రీసెంట్గా మనం చూసాం కదా, దేవుని కోసం నిలబడే వారిని లోకం ఏం చేస్తుందో. అది ఇప్పుడు జరిగింది, అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒక క్రైస్తవుని కానీ, ఒక సద్భక్తితో బ్రతకవలసిన క్రైస్తవుని ఈ లోకం ఎప్పటికీ అర్థం చేసుకోదు. దేవుడికి మనం చేసే ఆరాధన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఉదాహరణకి ఏంటంటే, ఐగుప్తీయులు పశువుల్ని దేవుళ్ళగాను దేవతలుగాను పూజిస్తారు. ఈజిప్షియన్స్ వర్షిప్ ద యానిమల్స్ యాజ్ దేర్ గాడ్స్. ఆర్ యూ కనెక్టింగ్ టు అవర్ కంట్రీ? రైట్? సో వెన్ ద ఇజ్రాయలైట్స్ ఆర్ గోయింగ్ టు ఇఫ్ ఎట్ ఆల్ Israel agree and sacrifice, they worship the Lord with the sacrifices of the cows and animals, Israels, they will be offended. And they come and they kill them. That's what Moses said. వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే ఒక క్రైస్తవుని యొక్క తత్వం లోకానికి వెర్రితనంగా ఉంటుందండి. సిలువను గూర్చిన వార్త లోకానికి వెర్రితనం. అంతేకాదు ఏముంటుందంటే, మేము లోకమునకు దేవదూతలకు వేడుకగా ఉన్నామంటాడు పౌలు. ఒక క్రైస్తవుడు సద్భక్తితో క్రీస్తుని అనుసరించి జీవించాలంటే మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీరు ఎంత మంచోలో, ఎంత చక్క దేవుని ఆరాధన వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకుని వచ్చి మేము వాళ్ళు క్రైస్తవులకు మారిపోతారా? లేదు కదా, ఇది సత్యం కదా. అంటే లోకముల్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే, వారికి నిజ దేవుడు తెలియదు, నిజ ఆరాధన తెలియదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఒక క్రైస్తవుని ఆరాధన ప్రజలకి అర్థం కాదు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు అంటాడు ఏమిటంటే, మీ ముత్యములను పందుల ముందు ఎందుకు? ముత్యాలు విలువైనవని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళని చంపడానికో ఏదో చేయడానికి, అంటే వాళ్ళకి ఆపద కలిగిస్తాను మన మీదకి తిరగబడతాయి. The same thing that is happening in our life, the way that we worship the Lord with the truth and the spirit, instead of understanding, they will fight with us. సో లోకంలో మన ఆరాధన ఎలాగ ఉండాలి? మనం ఏంటంటే అంటే మనం లోకం దాసుని దేవునికిని సిరికి మన దాసులు ఉండలేము. ఇద్దరు యజమానులకి మనం దాసులు ఉండలేము. యూ కెనాట్ బి ఎ స్లేవ్ ఫర్ ద 2 masters. ఐదర్ చూస్ వన్ అండ్ లీవ్ అదర్ వన్. వెన్ వీ చూస్ ఇన్ క్రైస్ట్, there should be no other master. But if you want to please people around, those around you, by thinking that now I can by attracting them through by worship and other thing, I can attract them, then you cannot. Instead of that, they'll misunderstand. మంచి చెప్పితే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు అనే ఒక ప్రశ్న, అమాయకమైన ప్రశ్న మనలో కొంతమంది వస్తుంది. ఎందుకంటే మనం అమాయకులు. మనం చెప్తే వారు సత్యాన్ని గ్రహించి నమ్మేస్తారనే ఒక భ్రమలో ఉంటాం. కానీ మనం బట్టి వారు దేవుని దగ్గరికి రారు కదా. కొన్ని అంటే దేవుని బిడ్డలా జీవించాలంటే మన లోకానికి ఖచ్చితంగా వేరే ఉండాలి. తామరాకు మీద నీళ్లు ఎలాగ నిలవో, ఒక క్రైస్తవుడు కూడా లోకంలో ఉంటేనే బురద అంటకుండా బతకగలగాలి. తప్పితే ఆ బురదలో మనం ఉండాలని, ఆ బురద మనం అంటించుకోవాలని మనం ఉండకూడదు. యేసుక్రీస్తుని కలిగి ఉంటూ లోక పద్ధతులను కూడా అనుసరించడం తప్పు లేదు అని అనుకోవడం లోకంతో రాజీ పడడం అవుతుంది. నువ్వు క్రైస్తవుడువా, దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నావా, లోక పద్ధతులతో కానీ లోకస్తులు చేస్తున్న విధానంగా కానీ మనం ఉండడానికి ఎట్టి పరిస్థితులు దేవుడు ఒప్పుకోడు. సో మోషే ఏమనంటే, మేము ఇక్కడ మా దేవుని ఆరాధిస్తే మీరు ఒప్పుకోరు, మీరు మమ్మల్ని చంపుతారు కూడా. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? వాట్ ఈస్ ద కమాండ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు మోసెస్? గో అండ్ టెల్, లెట్ మై పీపుల్ గో. బట్ వాట్ మోసెస్ టోల్డ్? వచనం చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఏమన్నాడు? ఏమైనా తేడా గమనించారా? 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. గాడ్ కమాండెడ్ టు మోసెస్, లీడ్ మై పీపుల్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. బట్ మోసెస్ ఇస్ కమింగ్ అండ్ టెల్లింగ్ టు ద ఫారో, అవర్ గాడ్ టోల్డ్ వీ హ్యావ్ టు గో అండ్ వర్షిప్ హిమ్ ఇన్ ద డిజర్ట్. తేడా అర్థమవుతుందా? దేవుడేమో నా ప్రజలు తీసుకెళ్ళిపోమంటే పంపించండి అని బతిమాలుకుంటున్నాడు ఇక్కడ. కానీ మోషే ఎందుకు అలా మాట్లాడంటే, బహుశా మోషే ఫరోకు భయపడి ఉంటాడు, లేదా మొహమాటపడి ఉంటాడు. ఈ మాట ఎందుకు చెప్తాను? మనకు కూడా మొహమాటం, ముఖ్యంగా దైవ సేవకులు చాలా మొహమాటం, ఒక్కొక్కసారి భయం కూడా. ఎందుకంటే ఏం చెప్తే ఎవరెలా బాధపడతారో.
ఒకవేళ గుచ్చుకున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ రేపు వస్తారా రారో కదండి. దైవ సేవకులకి దేవుని వాక్యం చెప్పే దైవ సేవకులకి మాట్లాడే ప్రజలంటే భయం ఏర్పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే చాలా దారుణమైన క్రైస్తవ సంఘ పరిస్థితుల్లో ఉన్నాం. మనకే కాదు, అపోస్తలుల పౌలుకు కూడా జరిగింది. నౌ క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. Moses was maybe afraid or maybe felt that maybe let me dilute what God told. He diluted the word of command of God, that instead of saying that let my people go, he requested let our people go and worship and come back. Now that is not the God's intention. When God chosen you, he separated you from the world. He called you to be separated, not to be with them and be like them and yet follow the Lord. But here పౌలు ఏమంటున్నాడంటే ఒక 2 కొరింథీ 2:12 పౌలు అంత పెద్దగా అపోస్తలులను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏంటంటే మేము దేవుని వాక్యంను కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారము దేవుని వల్ల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. వీఆర్ నాట్ లైక్ అదర్స్, దోస్ హూ ఆర్ డైల్యూటింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, adulterating the word of the Lord, but we are able to speak as it is, as God wants us to speak. దైవజనులు స్వతంత్రంగా ఖచ్చితంగా మాట్లాడే హృదయం వింటే, అలా చెప్తే వినే హృదయం వినే ప్రజలకు ఉండాలి. మనం దైవ వాక్యం వినడానికి వచ్చినప్పుడు కేవలం ఇదే కావాలి, నాకు ఇది వద్దు అని అనుకోకూడదు. ఎందుకంటే మనం అటువంటి కాలంలో ఉన్నామని తిమోతికి రాస్తూ పౌలు ఏమంటే ఈ అంత్య దినాలు ఎలా ఉంటాయి, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అనుసరించి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలంలో వస్తున్నాయన్నాడు. ఆ కాలంలో మనం ఉన్నాం. మనకి ప్రవచనాలే కావాలి, అద్భుతాలే కావాలి, స్వస్థతలే కావాలి, ఆశీర్వాదాలే కావాలి, ఇంకేం వద్దు. అలాగ మాట్లాడితే, ఖండించి మాట్లాడితే ఆ దైవ సేవకుని దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగపోవడానికి ఇది కూడా కారణం. ఎందుకంటే వినే బోధ మనం గ్రహించే స్థితిలో ఉండాలి. మనం ప్రార్థన చేసి రావాలి, ప్రభువా మనం నాకు దీవించు, ఆశీర్వదించ దేవుడు మీద మనం అది కోరకపోయినా దేవుడు మనకిస్తాడు. కానీ నేను ఏం దిద్దుకోవాలి, నాలో ఏ మార్పు రావాలి, నేను ఈ రోజు వాక్యం వినడానికి వెళ్తున్నాను, నన్ను సరిదిద్దే వాక్యం నాకు అనుగ్రహించని మనం ప్రార్థించే ధైర్యం మనకుందా? అలాగని వస్తే మన రివైవల్, ఒక ఉద్యమం రావాలి, సంఘంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలనే ఒక కోరిక, ప్రార్థనకి జవాబు అప్పుడు దొరుకుతుంది. మనం దేవునికి స్వతంత్రం ఇవ్వడమే కాదు, మాట్లాడే దైవజనులకు స్వతంత్రం ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎంత భయంకరమైన కాలం ఉన్నామంటే ప్రజలను సంతృప్తిపరచడానికి ఒక సెలబ్రిటీస్ అయిపోయే క్రిస్టియానిటీ మనం చాలా చూస్తున్నాం. మనం పాటించడానికి దేవుడు ఉద్దేశించిన ప్రమాణాలకు తక్కువైనది మరి ఏదైనా సరే అది దేవుని చిత్తం కాదు. ఎనీథింగ్ దట్ ఈస్ లెస్ దాన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ ఫర్ అస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వీ షుడ్ బి అబోవ్ ద లెవెల్స్ ఆర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. దేవుని ప్రజలు ఈ లోకంలో ఎటువంటి కల్మషం కానీ దుర్మార్గత కానీ ఉండకుండా వాటి నుంచి వేరుపడాలని దేవుని ఉద్దేశం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ షుడ్ బి సెపరేటెడ్. They have to maintain the holiness, they have to maintain the strictness, they have to maintain the standards of the God's word. Again, let me repeat it. Anything less than the standards of God in a Christian life is not at all a Christian life that God wanted. ఇలా మాట్లాడుతాం, మిమ్మల్ని మీరు ఆత్మ పరీక్ష చేసుకోండి, మనం అలాగున్నామా? దేవుడు మనల్ని ఒక స్టాండర్డ్ కోరుకుంటున్నాడు. నలుగురితో నతానియలు, కులంతో కొర్నేలియస్ లాగా మనం ఉండకూడదు. అంటే అందరు లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా, సంఘంలోకి వచ్చినప్పుడు సంఘస్థుల్లాగా మనం నటించకూడదు. దేవుడు మన వేషధారణ మన నుంచి కోరుకోవట్లేదు. ఆ రోజు ఫరో ఇచ్చిన ఆ యొక్క రాజీ, మీరు రాజీ పడండి, మీ దేవుని ఆరాధించాలి కదా, ఆరాధించుకోండి, కానీ నా యొక్క దాసత్వం నుంచి మాత్రం వెళ్ళిపోవద్దంటే మనం దానికి వాళ్ళు కొట్టిండి ఉంటే ఈ పాటికి అక్కడే మగ్గిపోయి ఉండరు. ఒకవేళ విశ్వాసులు ఈ లోక పద్ధతులే అనుసరించడంతోనే రాజీ పడితే దాని అర్థం ఏంటంటే దేవునికి విధేయత చూపించక్కర్లేదు, ఏం పర్వాలేదని అర్థం. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ కంప్రమైజింగ్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్, వాట్ యూఆర్ సేయింగ్ ఈజ్ ఇట్స్ ఓకే నాట్ టు ఒబే ద లార్డ్, టు గో అలాంగ్ విత్ ద వరల్డ్. 1 సమయాల్లో 15 సమయాలు మాట్లాడుతుంటాడు కదా, ఏమంటాడు,
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచింపము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొన్నటియు, పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినటియు శ్రేష్టం. Obedience is better than sacrifices. If you are able to give to the Lord so much, your money, your influence, everything, but you are not obeying what God said, it is nothing. So Christian life is a Christian life where your first priority is obedience to the word of the Lord is the first thing. విశ్వాసులు లోక పద్ధతులతో రాజీ పడితే దాని అర్థం ఏంటంటే అన్ని దేవుళ్ళు ఒకటే. If you are agreeing, if you are compromising the world standards, what he's saying is, our God is also a God like any other God. They have 30 million gods and Jesus Christ is one of them. They also worship Jesus Christ. హిందువులు ఏం చెప్తారంటే మేము ఫోటో పెట్టుకున్నాం అంటారు, యేసు ఫోటో మా పూజ మందిరంలో ఉందంట. అంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అవుతారా? వాళ్ళు అలా చెప్తున్నారు. మనం ఏం చేద్దాం, మనం దేవుని ఫోటో కూడా పెట్టుకోము, వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోము, కానీ మీ పద్ధతులు అనుసరిస్తాము, ఈ పద్ధతులతో రాజీ పడతాం. యూ మే నాట్ బీ కీపింగ్ ద ఐడల్స్ ఇన్ యువర్ హోమ్, బట్ యూ మే నాట్ బీ కీపింగ్ ద ఈవెన్ ఫోటో ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ యెట్ యు ఆర్ ఫాలోయింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ స్టిల్ వర్షిపింగ్ దోస్ గాడ్స్. లోక పద్ధతులతో రాజీ పడుతుంది అర్థం ఏంటంటే, నేను రక్షించబడినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు, ఎందుకంటే కృప ఉంది కాబట్టి, దేవుడు నన్ను క్షమిస్తాడు కాబట్టి. వాక్యం చెప్తుంది, ప్రసంగాలు చెప్తారు, ఏమో తప్పు జరిగింది, ఏం పర్లేదు, ప్రార్థన చేద్దాం, దేవుడు క్షమిస్తాడు, అందులో అబద్ధం లేదు. ప్రీచర్స్ సేస్ దట్ వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్రేస్, నో ప్రాబ్లం, యూ కమిట్ సిన్, నో ప్రాబ్లం, గాడ్ ఈస్ దేర్ టు ఫర్గివ్. వాక్యం చెప్తుంది కదా, ఈవెన్ ఇఫ్ యూ ఫాల్, ఇఫ్ యూ కన్ఫెస్, the blood of Christ will cleanse you from all sins. So that gives you a certificate that you can still live in your weaknesses, taking the grace for granted. No. Christian is not the one who's loose character that, if he likes, he will go to this side, if he want to this, and if you want to jump this side. You cannot travel on the two boats at a time. Either you want Jesus Christ or you want the world. You decide. If you decide, if you agree with the standards of this world to live according to that, when Spirit of the Lord is telling in your mind that you should not be like this, you should not stand here, you should not talk like this. But what is that? Who is saying? Even God knows that my heart, God knows my weaknesses. I go and pray that Lord forgive me, and God forgives me. No, it will not work in that way. వాక్యం ఏం చెప్తుందంటే, మనం మాట్లాడిన ప్రతి మాట అది మంచిదైన చెడైనను, ప్రతి క్రియ అది మంచిదైనను చెడైనను ఒకరోజు మనం లెక్క అప్పగించాలి. మనం తెలిసి తప్పు చేస్తే దండన, తెలియక తప్పు చేస్తే దండన ఉంటుంది, తెలిసి తప్పు చేస్తే రెండంతల దండన ఉంటుంది. క్రైస్తవులు అది గ్రహించాలి. ఇఫ్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ బై నాట్ నోయింగ్, you will be forgiven. But after knowing, after forgiven for your sins, but yet repeatedly you fall into the same sins, how can you expect? Bible tells that you're crucifying Jesus again and again. సో మనం రాజీ పడ్డానికి మన జీవితాల్లో, మన బలహీనతలతో, మన లోకంలో ఉన్న పద్ధతులతో ఎంత మాత్రం మనకి ఉండకూడదు. ఇంకొకటి ఏమంటే 28వ వచనంలో, నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వచనంలో ఇంకొక రాజీ చెప్తున్నాడు. In verse 28 of chapter 8, here Paul says that, అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటకు పోనిచ్చేదని కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకోండి. బాగుంది కదండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. కానీ అంటే ఏమన్నాడు, గానీ దగ్గర, మా బావగారు చెప్తారు, గానీ దగ్గర గూని వస్తుందంట. He says, but no, you go and worship, but don't go far. And also pray for me. If anybody is coming to your way and talking to you as a Christians, don't be deceived that you can follow them. ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ పందులో, మీరు క్రైస్తవులుగా మారాలంటే మారిపోండి, కానీ ఖచ్చితంగా క్రైస్తవులుగా, విశ్వాసాలుగా బతకాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన సద్భక్తితో, నిజంగా ఫెనటిక్గా, ఒక ఉగ్రవాదిలాగా కనిపించాల్సిన అవసరం లేదంటున్నాడు. ప్రార్థన చేయండి, మీరు ఏదో మీరు ప్రార్థన చేసుకుని సైలెంట్గా చేసుకోండి. 10 మంది మీరు దేవుని వాక్యం చెప్పాలి, మీకు మీరు చెప్పుకొని, మీరు వీధుల్లోకి ఎందుకు చెప్తారు, మీ పక్కింటి వాళ్ళకి ఎందుకు చెప్తారు? సో సద్భక్తితో జీవించాలనుకున్న ప్రతి క్రైస్తవునికి శ్రమలు
తప్పని వాక్యం చెప్తుంది. లోకం దరిదాపుల్లో లోకం పోకలు విడిచిపెట్టకుండా దగ్గర అంటు పెట్టుకుంటూ ఉండాలనుకుంటే అక్కడికి అంటే మీరు ప్రయాణించి ఇశ్రాయేల్ ఐగుప్తుని విడిచి దూరం వెళ్తేనే వాగ్దాన దేశంలోకి వెళ్తారు. వారు కదలకుండా అక్కడే ఉంటే వాగ్దాన దేశంకి ఎక్కడికి వెళ్ళినట్టు? ఒక్కడిగైనా ముందుకు వేయకుండా ఉన్న చోట ఉండి మన ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను దీవించు అంటే ఎలాగా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నన్ను కాపాడంటే లేదు. మనం చేయాల్సిన మన వంతు కూడా ఉంది. దేర్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్ అవే విచ్ ఈస్ నాట్ గాడ్స్ విల్. Move away from the people those who are not, belongs to us. Move away from the systems. కొంతమంది అనకూడదు కానీ హిందూ పండుగలు కూడా క్రైస్తవులు చేసుకుంటుంటారు. ఓణం అని, దీపావళి అని, ఇంకా రకరకాలుగా నలుగురితో చెప్పాను కదా, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడ్డాం లోక పద్ధతులకు కానీ. ఎందుకంటే వాటిల్లో లోకస్తులు చేసే ప్రతి దాని వెనుక ఒక శాపం ఉంది, క్రైస్తవులు చేసే ప్రతిదానం వెనుక ఒక దీవెన ఉంది. There is a curse attached to every worldly system. There is a blessing attached to every word standard system that God has given to us. If you still stick to the standards of the world, don't want to go away from the people of this world, away from the systems of the world, you are still under the curse. Even God wants you to release you, deliver you, but you're still not moving away from. Even it cost your life, you must decide that I will get away from here because it is not the place. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండగా. నిలవడానికి, కూర్చోడానికి, నడవడానికి కొన్ని అర్హమైనవి కాదు. మంచి వాళ్ళైనా, మనకు మేలు కోరేవారైనా, బట్ మనం దేవుని ప్రజలం కాబట్టి దేవుని యొక్క స్టాండర్డ్స్ మనం పాటించాల్సి ఉంటుంది. యేసు ప్రభువు ఏం చెప్పాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే, దట్ ఈస్ ద స్టాండర్డ్ ద గాడ్ హస్ గాడ్ స్టాండర్డ్ గాడ్ హస్ గివెన్. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ క్రాస్ అండ్ మూవ్. అండ్ అందరికంటే అన్నిటికంటే ఆయన్ని ఎక్కువ ప్రేమించాలనేది ఆయన ఆజ్ఞ. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ దట్ వీ హ్యావ్ టు లవ్ సుప్రీంలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆల్ ఫర్ గాడ్ ఫస్ట్. Not even your children, not even your family. Even your children, your family comes between God and you. You should able to make out, no, God is first for me. వాక్యం చదవడానికో, ప్రార్థన చేయడానికో, దేవునిలో ఎదగడానికో, సంఘానికి రావడానికో, నీ కుటుంబమే నీకు అడ్డు అయినా కానీ నువ్వు రావడానికి సాహసిస్తేనే ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్టు. ఆ మాత్రం కొద్దిగా కూడా దేవుని పట్ల ప్రేమ చూపించకుండా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను దీవించే అంటే ఎందుకు దీవించాలి? ఎందుకు నీకు ద్వారాలు తెరాలి? ఎందుకు నీకు అభివృద్ధి కలగాలి? ముందే మొదలుపెట్టినట్టుగా స్థిరమైన, నిశ్చలమైన మంచి అభివృద్ధి మనకు కావాలంటే మనల్ని అడ్డుకుంటున్న ఈ లోక పద్ధతులు మనలోనే ఉన్నాయి కాబట్టి వాటిని గ్రహించి మనం వాటి నుంచి దూరంగా పోవాలి. ఇక మూడో విధంగా ఏమన్నాడంటే 10వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, మీరు పురుషులు మాత్రం వెళ్ళండి, మీ స్త్రీలను పిల్లని ఇక్కడ వదిలిపెట్టండి అంటాడు. హియర్ ఇన్ దిస్ యాజ్ అ థర్డ్ అగ్రిమెంట్ దట్ Pharaoh brought us in chapter 10 verse 7 to 11. He says that, okay, all men go and worship. Leave your wives and children. సాతాను యొక్క ఒక దేవుని బిడ్డలపై సాతాను ప్రయోగించే ఒక పెద్ద వల లాంటి ఇష్యూ ఏంటంటే మన కుటుంబం. మన కుటుంబంగా మనం దేవుని అనుసరించకపోతే మిగిలిన కుటుంబం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అందువల్ల వాడు చేసే ఒక పద్ధతి ఏంటంటే మన కుటుంబాలను మన నుంచి వేరు చేయాలని చూస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్రైస్తవులుగా మారాలన్నా ఓకే, నువ్వు పూజించుకో, నీ భార్య, నీ పిల్లల్ని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని ఇందులోకి ఎందుకు లాగుతావు? Why should Satan tells that, why you are worrying about, you went to Christ, right? Leave your parents or leave your children or leave your wives to me. How it is possible that you can leave your own family members in Egypt and go, and you always have to come back? God's desire is that you have to go away along with everything that you have, not leaving something behind. వెనక విడిచిపెట్టిన దాన్ని చూసిన లోతు భార్య ఏమైంది? The Lord's wife became a pillar of salt because her mind is set upon the things that she left. When you come to the Lord, you came empty-handed. Think that you're always empty-handed. Nothing of this world belongs to you. You love them,
But anything that comes between God and you should be able to decide, God, irrespective of whatever it may, I'll continue to love. And making it short, the fourth one, God, what he said that, నాలుగోది ఏం చెప్పాడంటే ఈ 10వ అధ్యాయంలో 24-26 వచనాల్లో, మీరందరూ వెళ్ళండి, మీ పశువులను మందలను వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటాడు. లీవ్ యువర్ పొసెషన్స్, లీవ్ యువర్ క్యాటిల్ హియర్ అండ్ గో. బట్ మోసే ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. 26వ వచనం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 26వ వచనం. ఏం విడవబడదండి? ఒక్క డెక్క. డెక్క అంటే అర్థమవుతుంది కదా, కాలి గోరు లాంటిది, పశువులకున్నవి. దానికి ముందు 25వ వచనంలో ఒకటి అంటాడు, మేము మా పశువును వదలను కానీ నువ్వు మాకు పశువులు ఇవ్వాలి అంటాడు. ఇట్స్ నాట్ దట్ వీ టేక్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ నాట్ లీవ్ ఈవెన్ స్మాల్. పూచుకి పుల్లనైనా మేము వదిలిపెట్టాం. అంతేకాదు, నువ్వు మాకు పశువులు మేము తీసుకెళ్ళాలి బలికి. వీఆర్ ఇన్ ద వరల్డ్, we have to use the worldly things for the glory of the Lord, but not we who are supposed to be the reason for the glory of the Lord. We should not become the glory of this world. ఏది విడిచిపెట్టడానికి ఇక్కడ అవకాశం లేదు. మీకు ఉన్న మందలు కానీ, మీకున్న ఆస్తులు కానీ, మీకున్నవి అంటే దేవుడిచ్చిన ప్రతి ఈవి, అది ఏది లోకం ద్వారా మీరు సంపాదించుకున్న మీ చదువు, మీ స్టేటస్, మీ ఆస్తులు, మీ యొక్క డబ్బు అన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించడానికి సిద్ధపడాలి. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అంటే మనకి సామర్థ్యం కలుగ చేయవాడు ఆయన అని ఉంటుంది. ఇట్ ఈస్ గాడ్ ఈస్ ద వన్ హూ గివెన్ యూ ఎబిలిటీ టు ఎర్న్, రైట్? సో వెన్ వీఆర్ విత్ ద లార్డ్, వెన్ వీ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ ఈస్ బిలాంగ్స్ టు హిమ్, దెన్ యూ హ్యావ్ నథింగ్. యూఆర్ ఓన్లీ స్టీవర్డ్. లాస్ట్ వీక్ వీ హర్డ్ అబౌట్ ద టైత్స్. మన డబ్బు, మన ధనము, మన ఘనము అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. ఈ రోజు నేను ఏమైనా దేవుని కృప వల్లనే అని పౌలు అంటాడు. సో మనకు ఇవ్వాల్సింది, మన దగ్గర ఉన్నదంతా కూడా ఎట్టి పరిస్థితి ఓవరాల్గా చెప్పాలంటే అన్నీ దేవునివి. నేను లోకంతో కానీ లోక పద్ధతులతో కానీ నేను రాజీ పడను. నాకు జీవితాంతం నేను ఏం చేస్తున్నా లోకంలో కానీ దేవుని కొరకు జీవిస్తాను. నాకు ముఖ్యమైన గోల్ ఏంటంటే దేవుని ప్రేమించడం, దేవుణ్ణి అనుసరించడం. అప్పుడేమవుతుంది, రాజీ లేని జీవితం మనకుంటే స్థిరమైన నిశ్చలమైన గ్రోత్ అనేది మనకుంటుంది. When we have the make up our mind not to be compromised with the things of this world, then we'll have stability in every area of your life. You don't need to struggle, you don't need to be fast, you don't need to go to man to pray for over you, but you decide that God, the problem is with me, sort it out, that I will not compromise when it comes to worship you, when it comes to serve you. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, రాజీ లేని ప్రభా, గొప్ప పట్టుదల కలిగిన జీవితం మాకు కావాలని వాక్యం చెప్తుంది ప్రభా. అనేక సార్లు అనేక విషయాలు మేము రాజీ పడుతున్నాం. మా మాటల్లోని, పాటల్లోని, మేము చూసే విధానంలోని ప్రభా, మేము అనుసరించే పద్ధతుల్లోని, అన్నిటిలో కూడా ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా మరి ఆనాటి ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు గనుక వారు ముందు కొనసాగిపోయారు, వాగ్దాన దేశం చేరుకున్నారు ప్రభా. ఆ విధంగా మా జీవితంలో కూడా నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప మేలు మేము పొందడానికి రాజీ లేని ఒక స్థిరమైన మనసు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.